ఒకవైపు పెరిగిన పెట్రోల్ ధరలు, మరొక వైపు నిత్యావసర సరుకుల ధరల పెంపు. ఎరసి సామాన్యుడి నడ్డి విరుగుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు చీర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. గత కొన్ని రోజులుగా చూస్తుంటే పెట్రోల్ ధరలు దాదాపు రూ. 3 పైగా పెరిగాయి డీజిల్‌పై, పెట్రోల్‌పై. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల, సరుకుల ధరల పెంపు. సామాన్యుడు విలవల్లాడుతున్న పరిస్థితి. ఏంటి రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ధరల పెంపు విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందనుకోవచ్చు? అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. కానీ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల దాని ప్రభావం అన్ని రంగాల మీద పడుతుంది. అన్ని వస్తువులు ధరలు పెరుగుతాయి. కానీ ఈ వంట గ్యాస్ సమస్య రావడం వల్ల 2, 3 నెలలుగా ఎల్‌పీజీ సమస్య రావడం, కొరత రావడం వల్ల కమర్షియల్‌గా దాని అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల దాని ప్రభావం ఆల్రెడీ పెరిగి అప్పుడే రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ యుద్ధం వల్ల మోడీ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు చాలా దెబ్బతింటున్నారు. సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు గత 5 ఏళ్లుగా చాలా దిగజారినాయి. ఇది చాలా దురదృష్టకరం. ఏంటంటే వికసిత భారత్ అని మోడీ అంటున్నాడు కానీ, లేకపోతే మోడీకి ఏదో ప్రపంచ దేశాల్లో పేరొచ్చింది, అతను గొప్ప నాయకత్వం ఇస్తున్నాడు అని అంటున్నారు కానీ, నిజం చెప్పాలంటే ఈరోజు అంటే గత 25 ఏళ్లలో చూసుకుంటే లాస్ట్ 5 ఏళ్లలోనే మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. సామాన్యులు, మధ్యతరగతి చాలా ఇబ్బంది పడుతున్నారు. జీఎస్టీని పెట్టారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు బాగా వస్తున్నాయి కానీ, ప్రజలు మాత్రం ప్రతి దానికి ట్యాక్స్ కట్టి నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మిడిల్ క్లాస్ అయితే, మధ్యతరగతి అయితే చాలా నలిగిపోతుంది. ఎందుకంటే వేతనాలు పెరగట్లేదు. సరే, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వల్ల పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఫ్యామిలీని నడుపుకోవడానికి కానీ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఈ ప్రభుత్వానికి సరైన స్పష్టత లేదు ఆర్థిక వ్యవహారాల్లో. దురదృష్టం ఏంటంటే ఆర్థిక మంత్రిగా మన తెలుగు ఆవిడే ఉన్నారు. కానీ మన దేశ అది గొప్ప విషయం. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండడం మనకు గర్వపడే విషయం. కానీ దురదృష్టం ఏంటంటే గత 25 ఏళ్లలో ఇది ఫస్ట్ టైం ఈ 5 ఏళ్ళు ఆర్థికంగా మన దేశం చాలా బలహీనంగా ఉంది. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఆర్థిక విధానాల్లోకి వెళ్ళాలంటే వికసిత భారత్ అన్నారు. దానికంటే ముందు మోడీ అధికారంలో రాగానే 2014లో మేక్ ఇన్ ఇండియా అన్నారు. అంటే ఏంటి? మేక్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ ఇండియా అని ఒక నినాదం ఉండేది గతంలో. కానీ తర్వాత వీళ్ళు వచ్చి దాన్ని మేక్ ఇన్ ఇండియాగా మార్చారు. అంటే అంటే ఎవరైనా సరే ఇక్కడ వచ్చి తయారు చేసుకోండి. ఇతర దేశాల వాళ్ళైనా సరే ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోండి, లేదా సాఫ్ట్వేర్ ఇక్కడ ఆఫ్ షోరింగ్ ఇక్కడ పెట్టుకోండి అని అన్నారు. ఇక్కడ మాకు పనులు వస్తాయి, లేకపోతే ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న ఉద్దేశంలో మేక్ ఇన్ ఇండియా అన్నారు. కానీ జోక్ ఏంటంటే ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవడము, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడము, ఆఫ్ షోర్ ఇవన్నీ పక్కన, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే, మన దేశంలో గత 10 ఏళ్లలో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ సెక్టార్ ఎంఎస్ఎంఈ దారుణంగా దెబ్బతింది. కొన్ని వేలాది యూనిట్లు మూతపడిపోయినాయి. ప్రభుత్వానికి వాటిని స్మాల్ అండ్ మీడియం స్కేల్ని ఎలా రక్షించాలో, రంగాన్ని రక్షించాలో ఈ మోడీ ప్రభుత్వానికి అసలు అవగాహన లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ టైంలో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఒక మంచి విధానం రూపొందించి డెవలప్ చేశారు. నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ క్లస్టర్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళకి అందరికీ సబ్సిడీలు ఇచ్చి, మంచి ప్రోత్సాహం ఇచ్చి, వాళ్ళకంతా ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. కానీ మోడీ వచ్చాక అన్ని గాలికి వదిలేశారు. ఈరోజు ఆ రంగం చాలా దెబ్బతిని ఎంటర్‌ప్రెన్యూర్స్ దెబ్బతినేస్తున్నారు. వాళ్ళు దివాళా తీసేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆ ఇండస్ట్రీస్ మూసేస్తున్నారు. అందులో పనిచేసే పరిశ్రమలు, అందులో పనిచేసే కార్మికులందరూ దెబ్బతింటున్నారు. అంటే మోడీ ఏమన్నాడు? మన దేశ జీడీపీలో మ్యానుఫ్యాక్చరింగ్‌కి 17% ఉంది. దాన్ని 25%కి తీసుకెళ్లాలన్నారు. కానీ నిజంగా ఈరోజు లెక్కలు కడితే భారతదేశంలో దేశ జీడీపీలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగ వాటా 15% మించి ఉండదు. మరి అదే వియత్నాం, కొరియా అటువంటి దేశాలు ఎంత బాగా డెవలప్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచాన్ని ఏలే స్థితిలో ఉన్నారు. ఈవెన్ మన బంగ్లాదేశ్ కూడా, మన పక్కన బంగ్లాదేశ్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గొప్పగా ఉంది. కానీ మోడీ ప్రభుత్వానికి ఒక
స్థిరమైన ఆర్థిక విధానం లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు చేయలేకపోతున్నారు. అందువల్ల ఒకప్పుడు 8% వాజ్పేయి టైంలో 8% ఉన్న జీడీపీ ఈరోజు 6%కి పడిపోయింది. గత 5 ఏళ్లుగా 6% ఉంది. ఈ జీడీపీ ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయి తప్ప పెరిగే ఇది లేదు. ఇంక అందువల్ల మోడీ ప్రభుత్వం ఆర్థిక విధానాల్ని మార్చుకోకపోతే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యతిరేకత వస్తది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పటి వరకు అందరూ కూడా మోడీ ప్రభుత్వం ఇప్పుడు జాతీయ ప్రజల్లో ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయంటూ ఒక విధంగా భయాందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఏం జరగబోతుంది? నిజంగా ఈ ప్రజల్లో ఏదైతే ఆందోళన, భయం ఉందో అది నిజమే. ఎందుకంటే ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ప్రతి దాని మీద ట్యాక్స్ పడిపోతుంది. జీఎస్టీ చాలా దారుణమైన ట్యాక్స్‌లు 18%, 7% లేస్తున్నారు. కాబట్టి మీరు ఏది కొన్నా ట్యాక్సే, ఏది అమ్మినా ట్యాక్సే. కాబట్టి ప్రజల ఆందోళన సహేతుకమైందే. ఇంకా రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం తన ఆర్థిక విధానాల్ని మార్చుకోకపోతే ఒక పరిశీలన చేసుకొని ప్రభుత్వం ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది, ప్రజలు దేశంలో విభిన్న వర్గాలు ఎలా ఉన్నాయని సరిగ్గా ఆలోచించకుండా చేస్తే ఇంకా ధరలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆందోళన వస్తది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది వచ్చే ఎలక్షన్స్‌కి. ఈ 3 ఏళ్లలో వీళ్ళేదో డీలిమిటేషన్‌లని హడావుడి చేసేసి, మహిళా బిల్లులని ఏదో హడావుడి చేసి అంటే ఓటు బ్యాంక్ పెంచుకునే రాజకీయాలు చేస్తుంది. మొన్న 130 రాజ్యాంగ సవరణ పెట్టారు. అది చాలా తప్పది. ఏంటి నువ్వు ఎలక్షన్స్ ముందు నువ్వు 3 రోజులు పెట్టేసి రాజ్యాంగ సవరణ చేసేస్తారా? పార్లమెంటుకి శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, వేసవికాలం ఇన్నుంటాయి. ఓ ప్రోటోకాల్ ఉంటది. అయన్నీ ఫాలో అవ్వాలి. ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్‌లో తీసుకోవాలి. వాళ్ళతో చర్చలు చేసేయాల్సినయి మానేసి నువ్వు అబ్రప్ట్‌గా 2 రోజులు, 3 రోజులు సమావేశాలు పెట్టేసి రాజ్యాంగ సవరణ చేస్తాంటే కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం అటువంటి పెద్ద విధానాలను విషయంలో స్పీడ్‌గా ఎళ్ళకుండా ప్రభుత్వం ముందు అవన్నీ పక్కన పెట్టి ముందు ఆర్థిక విధానాల విషయంలో ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. అలాగే సాక్షాత్తు మోదీనే పొదుపు పాటించండి, బంగారం కొనొద్దు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి పొదుపు పాటించమనడం కరెక్టా? ఇవన్నీ పెద్ద బకవాస్ మాటలండి. చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? నీ కాన్వాయ్ సగం తగ్గించుకొని అంటున్నావు. మరి ఇంతకాలం పట్టిందా నీకు? 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసేటప్పుడు కాన్వాయ్ సగం తప్పించుకోవాలి. సగానికి సగం తగ్గించుకున్నప్పుడు తెలిసిందా? అవన్నీ ఈవేళ ఇన్ని రోజులు 10 రోజులు. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకోవటం. ప్రజల దృష్టిని మరలించడానికి ఈ మాట్లాడే మాటలు తప్ప అంటే ఇదే పొదుపు కొనసాగిస్తారు రాజకీయ నాయకులు ఇలాగే? ఏమి పొదుపు కొనసాగించరు. ఆయన పెద్ద పెద్ద ర్యాలీలు పెడతాడు. పెద్ద పెద్ద సమావేశాలు పెడతాడు. ఆయన ఖర్చులు బోలెడన్ని ఖర్చులవుతాయి. ఈ మధ్యన చూసారు కదా! మోడీ భోజనాలకి ఎంత ఖర్చవుతుందో ఎన్నొస్తున్నాయి. ఆయన విదేశాలకెళ్తుంటే పెద్ద వంట మనుషులతో ఎంతోమందిని తీసుకెళ్తున్నారు. మొన్న ఎవరో ఆర్‌టీఈలో అప్లై చేస్తే మోడీ విదేశీ పర్యటనకి ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు అయిపోతుంది. కాబట్టి ఇదంతా టోకెనిజం. అంటే జనాన్ని మభ్యపరచడానికి మీరు బంగారం కొనొద్దని. ఏవండీ బంగారం అనేది ఎందుకు కొంటారు? ఉత్తిన ఆషామాషిగా ఏం కొనరు. ఒక ఇంట్లో శుభకార్యం చేస్తున్నట్టు ఇప్పుడు ఒక పెళ్లి చేస్తున్నారు. 20 ఏళ్ళు, 25 ఏళ్ల శ్రమ. ఇంట్లో పిల్లలకి పెళ్లి చేయడం కళ. దాన్ని కొనుక్కుంటారు. నువ్వు ఇయన్నీ బక్వాస్ మాటలు. ఇప్పుడు గతంలో ఎవరో రాజకీయ నాయకులు మాట్లాడంటే గతం పరిస్థితి వేరు. నువ్వు పెద్ద నాయకుడివి. నువ్వు పెద్ద 50 అంగుళాల ఛాతీ. నువ్వు పెద్ద ఏదో చెప్తున్నారు కదా! నువ్వు పెద్ద గొప్ప నాయకుడు. అది ఇది ఇంత కాదు అంత అంటున్నారు కదా! ఏంటి మోడీ అంటే భారతదేశాన్ని విశ్వగురువు చేస్తాడంటారు. మరి ఇయన్నీ చేతకాని మాటలు. ఇయన్నీ చేతకాని మాటలు మాట్లాడినంత కాలం వీళ్ళు సరైన పనులు చేయలేరు. ఇవన్నీ పక్కన పెట్టి నీ కాన్వాయ్ 10 కార్లున్నా, 5 కార్లున్నా అవేం పెద్ద డిఫరెన్స్ కాదు. ప్రజలను నువ్వు వాడొద్దు అంటే అసలు ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయడం అన్నీ ఈ మాటలన్నీని. మీరు బంగారం కొనొద్దు, లేకపోతే మీరు తిరగొద్దు, చెయ్యొద్దంటే ప్రజల అవసరాన్ని బట్టి చేస్తారు. అది వ్యక్తిగతమైన విషయం. ఒక్కో ప్రాంతంలో ఏ తరగతిలో ఉన్నారో ఆ పనులు ఎందుకు చేస్తారనేది ఎవరికీ మనం బయట నుంచి చెప్పలేం. కాబట్టి ఈ సొల్లు కబుర్లు, ఈ బక్వాస్ మాటలు మానేసి నరేంద్ర మోడీ తన ఆర్థిక మంత్రి తన క్యాబినెట్‌తో చర్చించి అసలు జీవన ప్రమాణాలు ఎందుకు తగ్గుతున్నాయి? లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు తగ్గింది భారతదేశంలో? ఇయన్నీ చూసుకొని చాలా ఓవర్‌హాల్ చేయాలి. చాలా మార్చుకోకపోతే ఆర్థిక విధానాలు మార్చకపోతే భారతదేశం దెబ్బతింటది. కానీ ఎక్కువ కాలం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇదే పరిస్థితి ఎందుకంటే వచ్చే 3 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వాన్ని జనం ఇంటికి పంపుతారు. ఎందుకంటే అంత భయాందోళనలు ఈరోజు మధ్య తరగతిలో ఉన్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక విధానాలనేవి సరిగ్గా లేవంటున్నారు. అంతేకాకుండా ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్ దిగిపోవడం ఖాయమంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్‌తో మనోజ్ ఆర్‌టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.